జీవితంలో యోబు ఎన్నో కష్టాలు భరించాడు, ఎన్నో రకాల శోధనలు తన జీవితాన్ని ఏలే, ఎన్నో రకాల పరిస్థితులు కృంగదీశాయి. కానీ తన నోట దేవుని మాట మాత్రం పోలా. శత్రువులు కాదు, మిత్రులే దూషించారు, రకరకాలుగా అవమానపరిచారు, ఎన్నో రకాలుగా దూషించారు. వద్దురా బాబు వదిలిపెట్టు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఎలిహు, జోపరు, ఎలిపాసు రకరకాలుగా యోబును దూషించిన యోబులో ఉన్న పరిపక్వత, యోబులో ఉన్న ప్రార్థన జీవితం, యోబులో ఉన్న పట్టుదల, యోబులో ఉన్న నిరీక్షణ, చెక్కు చెదరని విశ్వాసం, అది ఆ ఫెవిక్విక్ కంటే గట్టిగా సిద్ధపరచబడింది. ఎందుకు తెలుసు చెప్పమంటారా? ఆ భక్తుడైన యోబుకున్న బంధువు ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్లా, ఒక అభిమానుల్లా పలకరించుకునేవారు. ఈయన దహన బలి అర్పిస్తుంటే యెహోవా దేవుడు ఆకాశం నుండి చూసి యోబుకు సహవాసాన్ని చేస్తూ, సమృద్ధిని కలుగు చేస్తూ, ఆశీర్వదిస్తూ ఉండేవాడు. అందుకే యోబు చూడముచ్చటి మాట అంటాడు, నా స్వాభిప్రాయాన్ని నేనెప్పుడు కూడా ఉపయోగించలేదు. దేవుని అభిప్రాయంతోనే, దేవుని జ్ఞానముతోనే, దేవుని తెలివితోనే, దేవుని ఆశీర్వాదంతోనే నేను ఏ పని ప్రారంభించినా చేసేవాడిని అని శత్రువుకు చోటు ఇవ్వకుండా, కనీసం భార్యకు కూడా తావివ్వకుండా, భూ సంబంధమైన వ్యక్తులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా తన దేవుని యొక్క సామర్థ్యాన్ని, దేవుని యొక్క సత్తువును వెలబుచ్చుతూ ఉన్నాడు, తెలియచెబుతూ ఉన్నాడు.